ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు త్రిత్వ ఆదివారము. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే త్రిత్వము అనగా భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో త్రిత్వం కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా త్రిత్వం కనిపిస్తూ ఉంది. ఒకటి శరీరము, ఆత్మ, జీవము. శరీరము, ఆత్మ, జీవము. కనుక ఈ విధంగా త్రిత్వము అంటే ముగ్గురు అలాగే ఒకరై ఉన్నారు. ముగ్గురు ఏం చెప్పండి? ఒకరై ఉన్నారు, ఒకరే ముగ్గురై ఉన్నారు. కనుక మా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు నుండి ఏం కలగాలి? కృపా సమాధానములు కలుగునుగాక. అంటే మనము ప్రతి ఆదివారం కూడా ముగ్గురిని ధ్యానం చేస్తున్నాము. ఒకటి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని. కనుక పాత నిబంధన కాలం అంతా కూడా తండ్రి యొక్క కాలం అయితే, కొత్త నిబంధన కాలంలో సువార్తలు అంతా కూడా యేసుక్రీస్తు వారి కాలం అయితే, పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క కాలంలో. బైబిల్లో కూడా త్రిత్వం అనేది కనిపిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్తలు అనేవి ఒక పార్ట్. అలాగే 39 పుస్తకాలు ఆది కాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ఒక పార్ట్ అయితే, అలాగే పత్రికల పాఠములన్నీ కూడా ఒక పార్ట్. కనుక 3 పార్ట్స్గా బైబిల్ మనం చూస్తాము. అయితే కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన 2 పార్ట్స్ మాత్రమే బైబిల్ మనం చూస్తా ఉన్నాం. కనుక సువార్తలు అనేవి ఎవరి గురించి చెప్తూ ఉన్నాయి అంటే, యేసయ్య పుట్టుకను, యేసయ్య జీవిత విధానము, యేసయ్య దేవునితో ఉన్నటువంటి అనుబంధము, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, ఉపమానములు, ఆయన బోధ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన రాకడ గురించినటువంటి ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సువార్తలు కనిపిస్తాయి. అలాగే యేసు ప్రభువు చెప్పినటువంటి విషయాలే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా మరి పౌలు గారి చేతను, పేతురు గారి చేతను, యోహాను గారి చేతను, యాకోబు గారి చేతను, అలాగే చాలా మంది భక్తుల చేత ఏం చేశారు? రాయించినటువంటి పత్రికలే సేవ కోసం మనిషి యొక్క జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న సంగతులను ఎవరు తెలియపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి నామములను ఏముందంటే బాప్తిస్మం అనేది తీసుకున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో బాప్తిస్మము తీసుకుంటున్నాము. కనుక మనం వెళ్ళినటువంటి దేవుని రాజ్యంలో కూడా ఎవరు ఉంటారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరై ఒకే సింహాసనం మీద అధిష్ఠించిన వారై ఉంటారు. కనుక త్రిత్వము అనే దాన్ని బట్టి మనం కూడా ఏంటి చేయాలి? త్రిత్వాన్ని వృద్ధిపరచుకోవాలి. కనుక శరీరము దేవుడు ఇచ్చినటువంటి ఆలయము, ఆత్మ దేవుని పరిశుద్ధాత్మకు నిలయము. ఆత్మ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మకు నిలయము. జీవము ఎవరికి వెళ్ళాలి? జీవ గ్రంథంలోనికి వెళ్ళేటువంటి నేమ్ అనేది మనకి ఇవ్వబడింది కనుక ఆ పేర్లు మనకు జీవ గ్రంథంలో రాయబడాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో జీవం లేకపోయినా, ఆత్మ లేకపోయినా, మనకు శరీరం లేకపోయినా మనం శూన్యం. మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బ్రతకడం అనేది కష్టం. ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది, జీవం లేదు. మనిషి అంటామా? చెప్పాలి మీరు. జీవము ఉంది, శరీరం ఉంది, ఆత్మ లేదు. మనిషి ఉంటాడా? లేదు. కనుక 3 కలిసి ఉంటేనే మనిషి. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉంటేనే ఎవరు చెప్పండి? త్రిత్వమైనటువంటి దేవుడు. కనుక దేవుని మనము ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు, మనం పాటలు పాడినప్పుడు త్రిత్వ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ప్రతి పాటలో దైవజనులు ఏం రాశారు? తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరములాయందు
సదాకాలము జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి. కనుక తండ్రి అయిన దేవుడు చేసే పని ఏంటి అంటే సృష్టిని కలుగు చేసి సృష్టిని కాపాడడం. కుమారుని యేసుక్రీస్తు వారు పనిచేసేది ఏంటంటే ఆత్మల రక్షకునిగా, ఆత్మల కాపాడడం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పునరుద్ధరణ లేచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరికీ ఒక రాజ్యంగా దేవునికి అప్పగించాం. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని ఏమిటంటే మన అందరినీ రాకడకు పరిశుద్ధపరిచి మనకి దేవుని యొక్క సుగుణాలు అద్ది మనకి సారూప్యతనిచ్చి పరలోక రాజ్యానికి వధువు సంఘంగా అప్పగించేటువంటి శక్తిమంతుడే పరిశుద్ధాత్మ తండ్రి. కనుక ముగ్గురు తండ్రులుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు తండ్రులా కాదా అంటే ముగ్గురు తండ్రులే. మొదటి తండ్రి సర్వ సృష్టికి తండ్రి అయితే, రెండవ తండ్రి ఆత్మలకు తండ్రి, మూడవ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు సర్వమునకు తండ్రి. ఏం చెప్పండి? సర్వమునకు తండ్రి. కనుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమును ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? అయితే మనం ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? చాలా మంది తండ్రి నామంలో చేస్తారు, కుమారుని నామంలో చేస్తారు, పరిశుద్ధాత్మ తండ్రి నామంలో కూడా ప్రార్థన చేస్తారు. అలా చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసు నామంలోని అడగాలి. పరిశుద్ధాత్మ తండ్రి నామంలో అడుగుతున్నాను తండ్రి అన్నాడు అనుకోండి, అంటే బైబిల్కి విరుద్ధంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడి పేరు ఎక్కడ కూడా అడగమని ఆయన నామంలో లేదు. తండ్రి అయిన నామంలో కూడా అడగమని ఎక్కడ కూడా లేదు. కానీ యేసు నామంలో తండ్రిని అడగాలని మాత్రం రాసింది. ఎవరిని అడగాలి? తండ్రిని అడుగుతున్నాం, కానీ ఎవరి నామంలో అడుగుతున్నాం? యేసు నామంలో అడుగుతున్నాం. కనుక యేసు ప్రభువారు మధ్యవర్తి. ఎవరికి మధ్యవర్తి అంటే పరలోక దేవునికి, భూలోక మానవులకి మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ మనుషులకు దేవునికి సంధి కుదర్చడానికి, సమాధానపరచడానికి, మన అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి దేవునితో కలిసి ఉండేటువంటి అనుబంధాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఉన్నారు. కనుకని ప్రభు నామంలోనే ప్రార్థన చేస్తేనే పరమ తండ్రి ప్రార్థన వింటారు. అలాగే దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తేనే పరలోక రాజ్యానికి మార్గం అనేది మనకు దొరుకుతుంది. ఆ రాజ్యంలో అడుగు పెట్టేటువంటి ప్రవేశం మనకి దేవుడు ఇస్తాడు. లేకపోతే వస్తుందా చెప్పండి? తండ్రి లేకపోతే కుమారుడు లేడు, కుమారుడు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కనుక ఒకరిని పంపించారు. తండ్రి అయిన దేవుడేమో యేసయ్యని పంపించారు. యేసయ్య ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మను పంపించారు. ఒకరిని పంపించారు. తండ్రి అయిన దేవుడు మరి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా రక్షకుడు వస్తాడు అని అనేక మంది ప్రవక్తల చేత ఏం చేశారు? రాయించారు మాటలు. రాయించిన మాటలు ఎక్కడికి నెరవేరాయి? మత్తయి సువార్తలో మనకి నెరవేరే. దూత వచ్చి చెప్పడం, దూత చెప్పిన తర్వాత యేసయ్య జననం జరగడము, అలాగే యేసయ్య మరణము, యేసయ్య పునరుత్థానము, యేసయ్య ఆరోహణము, యేసయ్య రెండవ రాకడ అన్ని ప్రవచనాలే. ఏదైతే డిటో రాశారో అన్నీ కూడా జరిగింది. మరి యేసు ప్రభువారు బ్రతుకుంటుండగానే ఏమన్నారు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను మీ ఎదుకు పంపిస్తాను, ఆయన మీ ఎదుకు వచ్చి మేము సత్యంలో నుంచి సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తారు. కనుక ఈ ముగ్గురిని కూడా మనం సమానంగానే ఏం చేయాలి? మనం ఇద్దరు విశ్వాసం చదువుకున్నప్పుడు ఏమైంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఏమై ఉన్నారు? ఒక్కరై సమానమై అంత ఆరాధింపదగిన దేవుడని నేను నమ్ముచున్నాను. చాలా మంది విడగొట్టి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే తెలియక విడగొట్టి ఆరాధన చేస్తున్నారు. యెహోవా దేవుడే ముఖ్యము. యేసయ్య కూడా ఏమంటాడంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను సత్పురుషుడును కాను అన్నాడు. కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు యెహోవా దేవుడికి ఇవ్వాలి అని చెప్పి చాలా మంది అభిప్రాయపడి ఏమన్నారంటే మేము యెహోవాకి సాక్షులు అని ఒక సంస్థ పెట్టుకొని వీళ్ళు యెహోవా కోసం ఏం చేస్తారు? కష్టపడుతూ ఉంటారు. యెహోవా చెప్పిందే కరెక్ట్, యెహోవా ఏం చెప్పాడో అదే కరెక్ట్, ఇప్పటివరకు అదే ఏం చేయాలి? మనం పాటిస్తూ ఉండాలి. యెహోవా దేవుడు ఏం చెప్పాడు అన్నిటినీ కూడా మనం పాటించాలి, అన్ని ఆజ్ఞలు మనం పాటించాలి, రైట్? పాటించాలి. యెహోవా దేవుడు ఏం చెప్పాడో కూడా అది యేసయ్య పాటించాడు కనుక మనం కూడా ఏం చేయాలా? పాటించాలి.
కనుక యెహోవా సాక్షులు అనేవారు కేవలము యెహోవా గురించి చెప్పి యేసయ్యను తృణీకరిస్తారు, పరిశుద్ధాత్మ దేవుని తృణీకరిస్తారు. ఇది చాలా బాగుంది. చెప్పుకోవచ్చు యెహోవా దేవుడి గురించి ఎంత గొప్పగా రాస్తుందో బైబిల్లో అంత గొప్పగా దేవుడి గురించి చెప్పవచ్చు. కానీ ఏం చేయకూడదు, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుని గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి కానీ తృణీకరణ చేయకూడదు. అదే యెహోవా దేవుడు యేసయ్య పంపించారు, అదే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని పంపించారు. కనుక మనం దేవుని విడగొట్టి ఆరాధన చేస్తే అది నేరం అవుతుంది, అది పాపం అవుతుంది, అది నరక పాత్రలుగా చేస్తుంది. అందుకని ఉన్నది ఉన్నట్టుగా ఒక అక్షరమైనను పొరుడైనను బైబిల్లో తీసివేయదు, కలపకూడదు. కనుక యెహోవా సాక్షుల మాట ఏం చేయకూడదు, వినకూడదు. ఇంకో సంఘం ఉంది, వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘం వారు. వీళ్ళు ఏమంటారు అంటే మేము క్రీస్తు మాత్రమే రక్షణ తీసుకొచ్చారు కనుక క్రీస్తు ద్వారానే ఈ లోకానికి రక్షణ కలిగింది, క్రీస్తు ద్వారానే బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తు ప్రభువారు పాటలు ఎక్కడ కూడా పాడలేదు, వాయిద్యాలు ఎక్కడ వాయించలేదు కనుక ఏం చేయకూడదు, వాయిద్యాలు వాయించకూడదు అని వీళ్ళకు ఒక సెంటిమెంటల్గా కొన్ని రకాలైనటువంటి బోధలు చేస్తూ వీళ్ళు కేవలం యేసుని ఆరాధించాలా, తండ్రిని ఆరాధించక్కర్లేదు, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించక్కర్లేదని వీళ్ళిద్దరిని తృణీకరించేవారు ఎవరు చెప్పండి, క్రీస్తు సంఘం వారు. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు, మంది ఎక్కడికి వెళ్తారండి, నరకంకే వెళ్తారు. కనుక ఇంక మూడో సంఘము ప్రియమైన దేవుని పిల్లరా పెంటికోస్తు సంఘం, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించే సంఘం. వీళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని వదిలేస్తారు, కుమారుని వదిలేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడే ముఖ్యం. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడే రాజు కనుక ఆయన చెప్పింది మాత్రమే ఏం చేయాలి, మనం ఆరాధించాలా, ఆయన మాత్రమే సేవించాలా, ఆయనకి మాత్రమే మనం స్తుతులు చెల్లించాలా అనేవారు. వీళ్ళు కూడా ఏం చేశారు, తండ్రిని కుమారుని ఎడగొట్టేశారు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆరాధన చేస్తారు. కరెక్ట్ అంటారా చెప్పండి? ఈ త్రిత్వాదివారం అనేది వచ్చింది కనుక త్రిత్వ దేవుడి గురించి ఏం చేస్తున్నాం మనం ఈరోజు ధ్యానం చేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మూడింటికి అనుబంధంగా మరి శాఖలు కొన్ని వచ్చాయి అన్నమాట. అది సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అని, అలాగే ఫెయిత్ హోమ్ అని, అలాగే రకరకాల చిన్న చిన్న డినామినేషన్స్గా కొన్ని వచ్చి ఆవిర్భావం అయ్యి వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి బైబిల్ కాన్సెప్ట్ దేవుడు మనస్సు ఏంటో అర్థం చేసుకోక దేవుని విడగొట్టి ఆరాధన చేస్తూ అనేకులైన వారిని మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, బైబిల్ చెప్పింది కరెక్ట్ కాదు అన్నట్లు బైబిల్ని విభజన చేసి ఆరాధించేవారు కరెక్ట్ అయిన ఆరాధన కాదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, బైబిల్లో రాయిస్తుంది ఉన్నట్టుగానే మనం దేవుని ఆరాధించాలి. ఒకసారి బైబిల్లో చూద్దాం దేవుడు ఏం చెప్తున్నాడో, దాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుందాం. యోహాను రాస్తున్నటువంటి పత్రిక యోహాను రాస్తున్న 2వ పత్రిక 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పు కొనని వంచకులు అనేకములు లోకంలో బయలుదేరి ఉన్నారు. ఎవరైతే యేసయ్య శరీరధారిగా వచ్చాడు అని నమ్మరో, వాళ్ళు లేరు రాలేదు అని చెప్తారో వాళ్ళందరూ కూడా ఏం చెప్పండి, వంచకులు అంటే మోసగాళ్ళు. అటివాడే వంచకుడు క్రీస్తు విరోధినై ఉన్నాడు.
అలాగే మేము మీ మధ్య నెరవేర్చిన కార్యము చెడగొట్టు కనుక మీరు పూర్ణ ఫలం పొందినట్టు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఎవరి బోధను అంగీకరింపని వాడు? దేవుని బోధను అంగీకరింపడు. ఆ బోధ యందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఆ బోధ యందు నిలిచిండు వాడు ఏం చెప్పండి? తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడిని బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడి వాని దుష్టక్రియల్లో పాలివాడగను. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరైనా యెహోవా సాక్షులు కానీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు కానీ, పెంటెకోస్తు సంఘం వారు కానీ మీ గడప దగ్గరికి వచ్చి మీకు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి, మీకు వందనాలు అని చెప్పి, మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పి వచ్చి మీకు బోధ చెప్తానంటే ఏం చేయమన్నాడు దేవుడు? డోంట్ అలౌ దెమ్. వారికి నువ్వు శుభమని చెప్పొద్దు. వారు చెప్పే బోధ మీరు ఏం చేయొద్దు, పొరపాటు వినొద్దు. విన్నారా? అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్ అంతటిని వక్రీకరించి రివర్స్ బోధ మనకి చేస్తారు. అప్పుడు మనకు ఉన్న తలకెక్కిన విశ్వాసం అంతా ఏమైపోద్ది? దిగిపోద్ది. అప్పుడు ఏమనుకుంటాం? ఒకసారిగా విషయం అయిపోయి ఎలాగైతే అవ్వమ్మ మోసంలో పడిపోయిందో సాతాను గారి మాటిని, అలా మనం కూడా ఏమైపోతాం? మోసంలో పడిపోతాం. ప్రియమైన దేవుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఇలాంటి వాళ్ళతో ఏం చేయాలా? ఎవరైనా బైబిల్లో యెహోవా దేవుడే అని కరెక్ట్గా చెప్పుకోవడానికి వచ్చాడు అనుకోండి, ఏం చేయొద్దు? వాళ్ళకి వందనాలు చెప్పొద్దు కానీ, ఏం చెప్పొద్దు కానీ, మాకు సమయం లేదండి, ఏమనుకోవద్దని ఏం చేయన్నారు? ప్రేమపూర్వకంగా పంపించేయండి తప్ప వాళ్ళు మాట విన్నారా? మీకున్నటువంటి జ్ఞానం పోయింది, మీకున్న తెలివి ఏమైపోద్ది? హరించిపోద్ది. అలాగే చర్చ క్రైస్ట్ వారి మాట విన్నారా? ఇంకంతే సంగతి. మాకు చర్చ క్రైస్తవుడు ఉన్నాడు, వీళ్ళ తాలూకా మావయ్య గారు అన్నమాట. అతడు నాకేదో బోధ చేద్దామని ఫోన్ చేస్తాడు. చివరికి నేను చేసిన బోధనే విని మీరు చెప్పింది కరెక్ట్ ఏంటి అని ఏం చేస్తాడు? ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఒక గంట టైం తీసుకుందామని చేస్తాడు ఫోన్. చివరికి ఆయన ఏమి చెప్పలేక ఇసిగిపోయి ఏం చేస్తాడు? ఫోన్ పెట్టేస్తాడు. అంటే వాళ్ళ ఆతృత చూడండి, వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక. అంటే సత్యాన్ని గట్టిగా పట్టుకోరు కానీ అసత్యాన్ని గట్టిగా పట్టుకోరు. ఏం చేస్తారు? ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి. ఇంకా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా సాక్షుల సంస్థ కానీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ ఫారెన్ నుంచి ఫండ్స్ కంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళు, ఆ సంఘాలు బాగా వృద్ధి చెందాలి అని ఆలోచన చేసేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారంట. ఏమన్నా చెప్పండి? ఉన్నారు. మాకు ఒకటి తగిలేడు. ఒక ఆయన ఇంటికాడు ప్రభుత్వం బెదిరించారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని చెప్పి. అంతా రివర్స్ బోధే, ఏది కరెక్ట్గా. ఒకసారి మేమందరం కూడా ఆ పాస్టర్ గారు చనిపోయినటువంటి జ్ఞాపకార్థ కొడుకులు కలుసుకున్నాం. అతను ఏం చెప్పారంటే, బైబిల్లో పాత నిబంధనను బేస్ చేసుకొని ప్రేతలు లేవరు, వారు ఏం చేస్తారు? ఇంకా చెవులు వాళ్ళు వినిపించు, వాళ్ళు ఎవరు కూడా జ్ఞాపకం రారు అని చెప్పి బైబిల్లో లేవుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభువు వారి స్వయంగా చెప్తారు. ఏమని అంటే, ధనవంతుడు తన సహోదరు గురించి ఏం చేసుకున్నాడు? నరకంలో ఉండి జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లాజరును కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ పాతాళంలో ఉన్నవాడు వారి సహోదరులు మార్పు కొరకు ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నాడు. దీన్ని బట్టి ఎవరిది సత్యం? పాత నిబంధనలో రాసినటువంటి మాట సత్యమా? యేసయ్య చెప్పిన మాట సత్యం? బైబిల్లో విభిన్నత వస్తుంది. అది ఎవరి గురించి రాయబడిందంటే, ప్రేతలు లేవరు. అంటే ప్రేతలు ఎవరు? యేసునందు విశ్వాసం లేనటువంటి ఖాళీ బూడిద అయిపోయినటువంటి వారు ఏం చెప్పండి? ప్రేతలు వాళ్ళు. మనం ఎవరు? యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? మనం క్రీస్తునందు నిద్రించిన వారు. క్రీస్తునందు నిద్రించిన వాడికి ఏముంటుంది? హోష్ ఉంటుంది. వాడికి లేపి గుర్తుపడతాడా లేదా? అందరికీ కూడా. ఎవడు గుర్తుపట్టలేడంటే, ఆ చచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో, వాళ్ళ లోకంలో పాపంలో చనిపోయాడో అతనికి మాత్రం ఏం లేదని చెప్పండి, ఏమి గుర్తుండవు. ఎవరిని జ్ఞాపకము చేసుకో, వాళ్ళ జ్ఞాపకానికి ఎవరు రారు. అందుకని వాళ్ళు తిరిగి మళ్ళీ రావడానికి అవకాశమే వాళ్ళకి
లేదు. కానీ క్రీస్తునందు నిద్రించిన భక్తులు మాత్రం దేవుని అనుమతితో మళ్ళీ వారి భూమి మీదకి ఏం చేయగలరు, రాగలిగేటువంటి స్థితి అయితే ఉంది. నిద్రించిన వాడిని లేపగలం, చచ్చిన వాడిని లేపలేము. యేసయ్య లాజరుని నిద్ర లేపుదాం రండి అని ఏమన్నా చెప్పండి. లాజరు చనిపోయాడా, నిద్రించాడా? చనిపోయాడు. కానీ ఏం చేశారు యేసయ్య? నిద్ర లేపుతాము, నిద్ర లేపారు. అలాగే తల్లి తాకు ఇచ్చినదానా లెమ్ము. నిద్రపోయిన వాళ్ళని ఎవరు లేపగలరు? ప్రభునందు నిద్రించిన వారు లెగుస్తారు. ప్రేతలు ఏం చేయరు, లేవరు. వాళ్ళకి ఏ జ్ఞాపకము ఉండదు. వారు ఒకసారి చచ్చిపోయారంటే భూమి మీద ఉన్నారు మర్చిపోతారు, అలాగే చచ్చినోడు కూడా మర్చిపోతారు. కానీ క్రైస్తవుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటావు? వాక్యం జ్ఞాపకం చేసుకుంటావు. నీ సొంత వారిని నువ్వు ఏం చేస్తావు? జ్ఞాపకం చేసుకుంటావు. అయిన వారి కోసం ఏం చేయగలుగుతావు? విజ్ఞాపన ప్రార్థన చేస్తావు. అలాగైతే యేసు ప్రభువు వారు మన కోసం ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు మర్చిపోలేదు? నేను సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నారు. కనుక ప్రియమైన తెలుపుతున్నారు, మనకు ఉన్నటువంటి భరోసా ఏంటంటే వాళ్ళు అందుకే సెవెంత్ డే అడ్వాంటిస్ట్ వాళ్ళు ఏదో మోద పట్టుకుని దాన్ని ఎలబడతారు. ఇంజనీర్లు అసలైన ఎసెన్స్ని పట్టుకోరు. బైబిల్ మొత్తాన్ని అవగాహన చేసుకోవడం ఎవరి తరం కాదండి. ఎందుకంటే బైబిల్ అనేది చాలా కన్ఫ్యూజ్డ్ బుక్ అన్నమాట. ఇది అంత ఈజీగా అర్థమయ్యేది మాత్రం కాదు. దేవుడే అర్థం కాడు మనకి. వాస్తవం చెప్పాలంటే దేవుని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అంతెందుకండి, మనుషులమైన మనమే అర్థం కాదు. మీకు మీరే అర్థం కాదు. ఒక్కోసారి సందర్భం చూస్తాం, అసలు నేనేంటో నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటాను లేదా? సో వీఆర్ ద వెరీ పజల్డ్ మైండ్ సెట్. మనకి ఎప్పుడు మన మనసు ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. అందుకని మనము దేవుని తెలుసుకుంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ దేవుడు అంటే ఏంటో అర్థమైతే మనం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. దేవుడి శక్తి అంటే ఏంటో తెలిస్తే మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. దైవ ప్రార్థన అంటే ఏంటో తెలిస్తే ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే మనకి ఇంకొంచెం ఆనందం అనేది ఏమవుతుంది, రెట్టింపు అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు దేవునితో ప్రార్థన చేసినప్పుడు మీకు కనీసం ఎవరైనా చూస్తున్నారని మీకు ఏమైనా భావన కలిగిందా? మీ ప్రార్థన వింటున్నారు, మీకు మీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ మాట వింటున్నారు అని ఆలోచన మీరు ఎప్పుడేం చేస్తున్నారా? ఎవరు వింటున్నారని అనుకుంటున్నారు? మీరు చుట్టుపక్కల వింటున్నారు అనుకుంటున్నారా? ఎవరు వింటున్నారంటే రహస్యమందు చూసి నీ తండ్రి ఏం చేస్తున్నారు? రహస్యంగా నీ ప్రార్థన ఏం చేస్తున్నారు? వింటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఎవరు వింటున్నారంటే రహస్యంగా దేవుడు చెవిచ్చి సైలెంట్గా ఏం చేస్తారు? ప్రార్థన వింటున్నారు. కనుక దేవుడు మన ప్రార్థన వింటున్నప్పుడు మనం కూడా ఓపెన్గా అన్ని చెప్పాలి. దేవుడికి ఏం చెప్పాలంటే మన అయోగ్యత, మన పాపములు, మనకు ఉన్నటువంటి దోషాలు, మన అతిక్రమ క్రియలు అన్నీ కూడా ఏం చేయాలి? బాధతో దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేసి వాటిని పరిహారం చేసి మనకు క్షమించేసి మనం అన్న విషయం ఏదైతే అడిగామో అది దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మాట వినకుండా మీ కోపం రేపినటువంటి పిల్లలు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సారీ అడిగి క్షమించమని అడిగిన తర్వాత తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టనమ్మా, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను నీకు అని మీరు మంచిగా వాళ్ళతో మళ్ళీ మాట్లాడి కలిసిన తర్వాత మీరు అడిగింది ఇస్తారా? ఎవరా? అదే కదా వాళ్ళ కోపంలో ఉన్నప్పుడు నువ్వే క్షమాపణ అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎరోగెన్స్గా నాకు అది కావాలని చెప్పాను కానీ అన్న నాకు ఇవ్వు అన్నావు అనుకో, ఏమంటారు? రామ్మ బుచ్చు కన్నా ఇస్తాను రా అని చెప్తారా? కర్ర తీసుకొని ఏం చేస్తారు? 2 పీకి మోకూర్చోరు, ఏమీ లేదు. నిన్నటి వరకు అనుకుని ఇద్దామా, ఇప్పుడు మనసు అంతా ఏమైపోయింది? ఇష్టం లేదు. మరి నీకు క్యాన్సర్ అంటారు అన్నమాట. మనుషులమైన మనమే మన పిల్లల పట్ల అలా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎంత సున్నితమైన మనసు అయింది. నువ్వు కరెక్ట్గా ఆయన దగ్గర ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఆయనకి బాధపరిచేసి అక్కడికి వచ్చి
నాకు ఇవ్వు ప్రభు అని అన్నాం అనుకోండి, అసలు వింటాడండి? వినడు. మీకు తెలుసా, దేవుడు అలాగే అలుగుతాడు కూడా. దేవుడికి ఏమో చెప్పండి, అలగడం కూడా ఉందండి. ఆయన అలిగాడంటే మాట ఏంటో మనకి. ఇంకా ఏం చేస్తారో తెలుసా, దేవుడు మనకి హేళన కూడా చేస్తాడు. మనుషులు అనుకుంటాం ఏం చేస్తారు, మనుషులే చేస్తారేమో హేళన అనుకుంటారు, కానీ ఎవరు చేస్తారంట? నీవు ఏడుస్తూ నీ మీదకి ఉపద్రవం, బాధలు, కష్టం వస్తే నేను అపహాస్యము చేసేదను, నేను నవ్వేదను. ఎవరు నవ్వుతారంట? దేవుడు నవ్వుతున్నాడు. ఎందుకు? నీవు నా మాట వినలేదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నప్పుడు, నేను నీ వైపు చూస్తున్నప్పుడు నన్ను ఏం చేయలేదు, నా వైపు చూడాలి, నన్ను అంగీకరించిన మాట, నీ చెప్తున్న బోధ నువ్వు ఏం చేయలేదు, అంగీకరించున్నాను. ఇప్పుడు నీకు బాధ వస్తే దేవుడా నన్ను కరుణించు, దేవుడా నాకు వచ్చి, దేవుడా నాకు ఇచ్చేయంటే దేవుడు చేస్తాడా? చేస్తాడండి? మళ్ళీ ఆయన కన్విన్స్ చేసుకోవాలి. దేవుడు ఏం చేయాలి చెప్పండి? కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేయాలంటే ఏం చేయాలా? కాంప్రమైజ్ అయిపోవాలి. ఏమన్నా చెప్పండి? కాంప్రమైజ్ అవ్వాలి. మళ్ళీ నీకు ఉన్నటువంటి అపరాధాలన్నీ కూడా విడిచిపెట్టి మంచుడిగా మారిపోయి పరిశుద్ధంగా జీవిస్తూ, నువ్వు మంచి ప్రవర్తనతో, వాక్యానుసారమైన జీవితంతో, దేవుడి చిత్తం నెరవేరుస్తూ, దైవిక ప్రవర్తన కలిగి ఉంటూ, దేవుణ్ణి శరణు చూచి అవి అబ్బా తండ్రి అని మొరపెడితే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? మనకి ప్రార్థన ఆలోచించి మనం సాయం చేస్తాడు. చాలా సందర్భాల్లో మనిషికి, దేవుడికి నచ్చని విషయం ఏంటి మనిషిలో ఉందంటే, స్వశక్తి మీద ఆధారపడటం అంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకని బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకము ఉంచుము. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, స్వబుద్ధి ఆధారం అంటే నా వల్ల నీ చేసేయగలను, ఈజీ అని, కష్టపడితేనే ఈజీగా నేను సంపాదించగలను, కష్టపడితే నాకు ఈజీగా ఉద్యోగము వచ్చేస్తుంది, కష్టపడితే నేను ఇల్లు కట్టగలను, కష్టపడితే నాకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, నేను అన్ని సాధించగలను అని నువ్వు అనుకున్న రోజు యు ఆర్ ద ఫెయిల్యూర్ బిఫోర్ గాడ్. ఎప్పుడైతే నా వల్ల కాదయ్యా, నీ తోడు కావాలి, నీ సహాయం కావాలి, నీ బలం కావాలి, నీ స్ట్రెంగ్త్ కావాలి, నీ జ్ఞానం కావాలి, ప్లీజ్ తండ్రి గైడ్ చేయి ప్రభు నన్ను అని గోసాడుతాము. ఆయన దగ్గర మనం వినయ మనస్సుతో విన్నవించుకుంటాము. ఆయన ఆధారభూతులైనటువంటి దేవుడి మీద ఎప్పుడు ఆధారపడి డిపెండింగ్, చిన్న విషయాన్ని కూడా ఏం అవ్వాలి, డిపెండ్ ఆన్ గాడ్. మనిషి మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, ఫూల్ అవుతాం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఇఫ్ వీఆర్ డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్, వీ విల్ బి ఫూల్డ్. మనం ఎంత ఫూల్ అవుతామంటే వాళ్ళు మనల్ని తిరిగేసి ఏం చేస్తారు, ఫూల్స్ చేస్తారు. అదే కానీ దేవుడి మీద నీవు డిపెండ్ అయితే, దేవుడు నిన్ను అందరి దగ్గర ఏం చేస్తారు, సక్సెస్ఫుల్, విజేతం చేస్తారు. కనుక ప్రియమైన జనులు, మనము దేవుడిని నమ్ముకోవాలి. ఈ లోకంలో చాలా ఈజీగా మనం నమ్మేది ఎవరిని అంటే మనుషుల్ని నమ్ముతాం, మనుషులకు ఉన్న స్ట్రెంగ్త్ నమ్ముతాం, మనుషులకు ఉన్న జ్ఞానాన్ని నమ్ముతాం, మనకి అద్భుతకరంగా సహాయం చేయగలిగారని నమ్ముతూ ఉంటాం. అలా నమ్మినా కూడా దేవుడు సహాయం చేయడానికి. గుర్తుపెట్టుకో, దేవుడికి జెలస్ ఉందా లేదా అంటే ఉందండి. లేదంటారా? దేవుడికి జెలస్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు సాతాను గారి మాట వింటే దేవుడికి కోపం వస్తుందా కదా? ఈ లోక స్నేహము దేవునితో వైరము బైబిల్లో క్లియర్ కట్టించారు. స్నేహం ఎవరితో స్నేహం చేస్తే? లోకంతో చేస్తే, సాతాను గారితో చేస్తే, పాపంతో చేస్తే, లోక సంబంధమైనటువంటి ఆడంబరకరమైన సాంప్రదాయాలతో చేస్తే ఎవరికి కోపం వస్తుంది? ఎవరు శత్రువు అయిపోతారు మీకు? దేవుడు శత్రువు అయిపోతారు. ఇప్పుడు అలా ఉండకూడదని ఆయనకి ఇష్టం. ఎవరికి ఎలా ఉండాలా? ఆయన చెప్పినట్టు ఉండాలనేది దేవునికి ఇష్టం. కానీ మనకి ఏమి ఇష్టం? మన మనుషులు చూసి భయపడతాం. ఎవరు చూసి భయపడతాం అంటే, అమ్మో వీళ్ళు ఏమనుకుంటారేమో, చుట్టాలు ఏమనుకుంటారేమో, బంధువులు ఏమనుకుంటారేమో, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారేమో, వీధి వాళ్ళు ఏమనుకుంటారేమో. ఎవరండి మన పోషిస్తుంది? ఎవరు పోషిస్తున్నారు మనని?
నీకు కష్టం వస్తే నువ్వు ప్రార్థన చేసి అయ్యా బాబు దేవా అంటే ఎవరు సాయం చేస్తారు నీకు? నీ పోయే ప్రాణాన్ని ఎవడు ఆపుతాడు? అంతేగాని ఈ లోకం ఎవరు ఆపుతుంది కదా. మొన్న 242 మంది విమానంలో వెళ్తుంటే ఆ కొన్ని సెకండ్స్లోనే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? ఎవరికి ఇష్టమైన దేవుడు నాకు పిలుచుకుంటున్నారు అన్నమాట. ఏమని? కాపాడండి కాపాడండి కాపాడండి. ఇప్పుడు విమానం ఎవరు కనిపెట్టాడు? దేవుడా? ఎవరండి? విమానం కలిగేసింది దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి మనుషులు కనుక్కున్నారు. దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వస్తే దేవుడు తప్ప మనుషులు తప్ప. దాంట్లో కాపాడాలి అంటే ఇప్పుడు అది వెళ్ళి తిన్నగెళ్ళి గోడ పూసేసి బ్లాస్ట్ అయిపోయి జనాలందరికీ అగ్గట్టుకు చచ్చిపోతారా లేదా? అందులో కాపాడమని అంటే దేవుడు చిత్రంలో ఉన్నాడు. ఒక్కడు ఏమయ్యాడు? బతికాడు. ఒక ఆవిడకి ఏమో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక 15 నిమిషాలు లేట్ అవడం వల్ల ఎయిర్పోర్ట్ కాలేసింగ్ వెళ్ళి మాత్రం బతికిపోయింది. ఇద్దరు బతికారండి. వీళ్ళెవరు ఇద్దరు కూడాను? ఆ ఫ్లైట్కి ఎక్కినోడు ఒకటి దిగాడు, ఎక్కకుండా ఒక ఆమె ఆగి బతికింది. వీళ్ళు దేవుడి దగ్గర ఆయుష్కాలం అని బతికించుకున్న వాళ్ళు అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధపడిపోయారు. వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్యాకింగ్ చేసుకున్నప్పుడు ఎన్ని రకాలు మాట్లాడుతుంటారు. రే లండన్లో నీకు అది చూపిస్తా, లండన్లోకి వెళ్తే మనం అలాంటి ఇల్లు తీసుకోవాలి, లండన్లో మన జీవితం ఇలా ఉంటుంది అని వీళ్ళందరూ లండన్ వెళ్ళారంటారా? అసలు అహ్మదాబాదే దాటలేదు. ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా వెళ్ళారు. ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది, విపత్తు, ప్రమాదము, ప్రాణాపాయం ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. చక్కగా లంచ్ టైము అందరూ కూడా కూర్చొని రొట్టెలు తెచ్చుకొని ఏం చేస్తున్నారు, పప్పులో ముంచుకొని తింటున్నారు, శుభ్రంగా మాట్లాడుకుంటూ హాయిగా తింటున్నట్టు ఫ్లైట్ వచ్చి తిన్నగా ఆలుగుతేసింది. అందులో 60 మంది తెచ్చిపోయారు. అంటే ఎంత ఘోరంగా అయిందో చూడండి. అందరూ చక్కగా చదువుకున్నటువంటి డాక్టర్స్, వాళ్ళందరూ ప్రాణాలు గాలిలో కలిసిపోయి. వాళ్ళు అనుకున్నారా విమానం వచ్చి తిన్నగా వీళ్ళ దగ్గర ల్యాండ్ అవుతుందని? తెలియదు. అందుకని అపాయం ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. కనుకనే బతుకున్నంత కాలంలో ఏం చేయాలి? మారు మనసుతో, మంచి మనసుతో, శుద్ధ హృదయంతో దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే చచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అందులో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో, ఎంతమంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కనుక వాళ్ళకు ఉన్న ఫ్యామిలీలు గాల్లో కలిసిపోయి ప్రాణాలు. కనుక ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. మరి రోజు అదే జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఒక్కరు ఇద్దరు కాదండి, ఎంతమంది 242 మంది చిన్న పిల్లలు ఉన్నారు లోపల, పసిపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ప్రాణాన్ని అప్పుడు ఫ్లైట్ నడిపేవాడు ఎంత కంట్రోల్ చేద్దామన్నా అది అవుతుందా చెప్పండి? 2 ఇంజిన్లు పని చేయలేదు అంటారు. ఒక ఇంజిన్ పని చేసినప్పుడు ఏం చేస్తారు? సేఫ్గా మళ్ళీ రివర్స్ తీసుకుని ల్యాండింగ్ అనేది చేసుకోవచ్చు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు ఏమి సంభవించునో ఎవరికి కూడా తెలియదు. మనం కలగలేము, మనం ఊహించలేము. ఈ క్షణం బతుకున్న మనం మరో క్షణం ఏమవుతాం మనకి తెలియదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బతుకున్నంత కాలంలో ఎవరికి లోబడి ఉండాలి? మనం దేవునికి లోబడి ఉండాలి. కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ఈ పూర్ణ హృదయంతో యెహోవాని ఏం చేయండి? అలాగే జ్ఞాని అని నీవు అనుకోవద్దు. ఏమనుకోకూడదు అంటండి? చాలా సందర్భాలు మనం ఏమనుకుంటామంటే కొంచెం అన్ని వచ్చేసరికి నాకు తెలియదు ఎవరు లేదు అనుకున్న క్షణమే నువ్వు ఎంత ఫూల్ అవుతావంటే, అంటే ఈవెన్ నీ దగ్గర చదువు ఏమి రానోడు కూడా నిన్ను హేళన చేస్తాడు. నువ్వు అంత మాట నేర్చుకున్నా ఏమీ లేదని అంటే ఏమైపోతుంది? శూన్యం అవుతాం, జీరో అవుతాం. దేవుడు జ్ఞానుల జ్ఞానం శూన్యపరిచి వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడంట తన సేవలో. ఎవరిని ఎన్నుకున్నాడండి? వెర్రి వారిని, భూలోకము తలకిందులు చేయవారిని. అపోస్తులు ఎవరో తెలుసండి? పేతురు గారు, యోహాన్ గారు, ఆంద్రయ్య, వీళ్ళందరూ ఎవరో తెలుసా? చేపలు పట్టుకున్న జాతర, చదువు రాదండి.
వాళ్ళు చదువు ఎవరికి రాదు. ఏదో లోకా గారు ఒకరే డాక్టర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఏం లేవండి, చదువు సరిగ్గా రావు. వీళ్ళకి చదువు రాని వాళ్ళని, విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు ఆయన సేవ కోసం. ఎన్నుకొని ఆయన పరిచయలు ఏం చేశారు, వాడుకొని అద్భుతకరంగా భూలోకం తలకిందులు చేసేటువంటి దివ్య శక్తిమంతులుగా వారిని దేవుడు తీర్చిదిద్దాడు. కనుక ప్రియమైన తెలుగు, అలాగే మనం కూడా ఎవరికి సరెండర్ అవ్వాలా? దేవునికి సరెండర్ అయితే దేవుడు మన అద్భుతకరంగా ఏం చేస్తారు, దీవిస్తారు. దేవుడు మనకు ఒక రాజు లాగే ఉంచుతాడు. మనం దేవుడికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి అంటే అండి, బైబిల్లో చెప్పినటువంటి దేవుడు సత్యం చెప్తున్న మాట ఏంటంటే, అందరికంటే పైవానికి నిన్ను కిందివానిగా నిన్ను, తలగా నిన్ను నియమిస్తా, తోకగా నిన్ను నేను నియమించను. మనలో ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టే తత్వము, నేను అనే మాట వస్తుందో, ఆ రోజు మనం జీరో అయిపోతాం. ఆ రోజు మనం సక్సెస్ అనేది అవ్వలేము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుకనే ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడి ఉండండి. మీకు ఎటువంటి దోకా ఉండదు, ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. కనుక దేవుడి మీదే ఆధారపడి, మనుషుల మీద ఆధారము పడద్దు. పాస్టర్స్ మీద ఆధారపడవలసిన అవసరము లేదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద. దేవదర్శి గారు అదే చెప్తారు, నా మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడండి? నేను ఆధారపడి ఉన్నటువంటి నా యేసయ్య మీద మీరు ఆధారపడి. ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడుతున్నా అండి? దేవుడి మీద ఆధారపడుతున్నా. వాస్తవం గమనించండి, 10 మంది సంఘం మీద ఓ పాస్టర్ గారు బతకడం అంటే చిన్న విషయం చెప్పండి. ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయి ఖర్చులు అంటే విపరీత ధోరణిలో ఉన్నాయి. నెలకి 50,000 తెచ్చుకున్నాడు కూడా ఏం చెప్పండి, జోబి చిల్లే, ఏమి లేనట్టే. మీరు ఎంత ఉన్నా సరే ఏమి లేనట్టే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సేవకును పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, దేవుడు ఆదరిస్తున్నాడు అంటే చిన్న విషయము కాదు. ధైర్యం కూడా ఉండాలండి దానికి. చాలామందికి ఏం వద్దంటే ధైర్యం కోల్పోతారు. 10 మంది నేను ఎలా బతుకుతాను, నేను వెళ్ళి ఇంకెక్కడో బతకొచ్చు కదా, ఇంకెక్కడో మంచి జీవితం చూసుకోవచ్చు కదా అని భావన అనేది వచ్చింది. కానీ అలాంటి భావన కలగకుండా దేవుడు నడిపిస్తున్నాడంటే కారణం ఎవరు? మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుడి మీద ఆధారపడితే దేవుడు అందరికన్నా అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. మనుషుల మీద ఆధారపడితే మనిషి జీవితం ఆగిపోతుంది. దేవుడి మీద ఆధారపడితే ఏమవుద్ది? మనిషి జీవితం రెట్టింపుగా, పుష్కలంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. కనుక అటువంటి గొప్ప దేవుడు త్రిత్వాదివారం రోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో మనందరికీ సంపూర్ణమైనటువంటి దీవెన ఆశీర్వాదం కలిగి దైవరాజ్యం కేగు భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ మాటలు మనందరం